ఫేస్బుక్ పేజీ ఉన్నవాళ్లకి ఈ అనుభవం ఉండే ఉంటుంది. ఆ బూస్ట్ పోస్ట్ బటన్ కనిపిస్తుంటుంది కదా, దాన్ని నొక్కాలా వద్దా అని చాలాసార్లు ఆలోచించుంటారు. చాలా వ్యాపారాలు ఎదుర్కొనే కామన్ కన్ఫ్యూజన్ ఇది. సరే, ఈరోజు మనం ఏం చేద్దామంటే ఆ బటన్ వెనుకున్న అసలు కథేంతో చూద్దాం. మన డబ్బుకు తగ్గట్టు సరైన ఫలితాలు ఎలా రాబట్టాలో తెలుసుకుందాం. ఓకే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఆ పెద్ద ఎంపిక గురించి, అంటే బూస్ట్ బటన్ నొక్కాలా లేక పూర్తి యాడ్ క్యాంపెయిన్ పెట్టాలా అని. ఆ తర్వాత యాడ్స్ మేనేజర్ అనే కంట్రోల్ రూంలోకి వెళ్దాం. అక్కడ్నుంచి తెరవెనుక పనిచేసే ఆ అల్గారిథం సంగతేంటో చూసి దాన్ని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో చర్చిద్దాం. ఇక చివరగా ఒకవేళ అనుకోకుండా అకౌంట్ డిజేబుల్ అయితే ఏం చేయాలి అనేదానికి ఒక ఎమర్జెన్సీ ప్లాన్ కూడా ఉంది. సరే, మొదలు పెడదాం. మన మొదటి టాపిక్ పెద్ద ఎంపిక. అదేనండి, బూస్ట్ బటన్ వర్సెస్ యాడ్ క్యాంపెయిన్. ఫేస్బుక్లో యాడ్ ఇవ్వాలనుకున్నప్పుడు మన ముందు రెండే ఆప్షన్లుంటాయి. ఒకటి చాలా సులభంగా ఉండే బూస్ట్ బటన్, రెండోది చాలా పవర్ఫుల్ అయిన యాడ్ క్యాంపెయిన్. మరి ఈ రెండిట్లో ఏదేంచుకోవాలి? నిజానికి ఈ ప్రశ్న చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తుంది. బూస్ట్ చేయడం ఈజీ కదా అనిపిస్తుంది, కానీ అసలది కరెక్టేనా? మన గోల్ ఏంటి? జస్ట్ మన బ్రాండ్ గురించి నలుగురికి తెలియాలా, లేకపోతే సేల్స్ పెరగాలా? చూడండి, ఈ సమాధానం మీదే మన ఎంపిక ఆధారపడి ఉంటుంది. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే బూస్ట్ పోస్ట్ ఒక రాకెట్ లాంటిదనమాట. చాలా ఫాస్ట్గా పైకి వెళుతుంది, చాలామందికి కనిపిస్తుంది. సో లైక్సు, షేర్సు కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. కానీ యాడ్ క్యాంపెయిన్ అలా కాదు. అది ఒక పక్కా ప్లాన్తో కూడిన ప్రయాణం లాంటిది. ఇది మనల్ని నేరుగా సేల్సు, లీడ్స్ లాంటి నిర్దిష్టమైన టార్గెట్ దగ్గరికి తీసుకెళ్తుంది. సో ప్రశ్న ఏంటంటే, మనకు వేగం ముఖ్యమా లేక కరెక్ట్గా గమ్యం చేరడం ముఖ్యం? సరే, ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. కంట్రోల్ రూమ్, అదే యాడ్స్ మేనేజర్ గురించి. కేవలం ఆ బూస్ట్ బటన్తోనే సరిపెట్టుకోకుండా మన యాడ్స్ని మన పూర్తి కంట్రోల్లోకి తీసుకోవాలంటే ఖచ్చితంగా యాడ్స్ మేనేజర్లోకి వెళ్లాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే మన యాడ్స్ మెషిన్కి ఇదే కమాండ్ సెంటర్ అన్నమాట. యాడ్స్ మేనేజర్ డాష్బోర్డ్ చూడగానే కొంచెం కన్ఫ్యూజింగ్గా, కాంప్లెక్స్గా అనిపించొచ్చు. కానీ కంగారు పడాల్సిన పనిలేదు. బేసిక్గా ఇది 3 భాగాల చుట్టూ తిరుగుతుంది. మొదటిది మన మొత్తం లక్ష్యం, అంటే క్యాంపెయిన్. రెండోది మనం ఎవరికి యాడ్ చూపించాలనుకుంటున్నాం, అదే యాడ్ సెట్. ఇక మూడోది అసలు జనాలు ఏం చూస్తారు, అదే యాడ్. ఈ 3 అర్థమైతే చాలు, మన చేతిలోకి పూర్తి కంట్రోల్ వచ్చేసినట్టు. ఇక్కడ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే, మనం ఫేస్బుక్కి ఇస్తున్న ఒక క్లియర్ ఆర్డర్ లాంటిది. నాకు వెబ్సైట్కి ఎక్కువమంది రావాలి అనో, లేదా నా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అనో మనం చాలా స్పష్టంగా చెప్పాలి. మనం ఏమడుగుతామో ఫేస్బుక్ అల్గారిథం అదే ఫలితం తీసుకురావడానికి ట్రై చేస్తుంది. సింపుల్. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది, ఆడియన్స్ టార్గెటింగ్లో. ఉదాహరణకు, మనం హైదరాబాద్లో యోగా మ్యాట్స్ అమ్ముతున్నాం అనుకుందాం. అప్పుడు కేవలం హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ యాడ్ చూపించడం వేస్ట్. దాని బదులు యోగా, ఫిట్నెస్ మీదే ఇంట్రెస్టున్న 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు మాత్రమే మన యాడ్ చూపించొచ్చు. చూడండి, ఇంత డీటెయిల్డ్ టార్గెటింగ్ బూస్ట్ బటన్లో అస్సలు కుదరదు. సో ఇప్పటిదాకా చూస్తే మనమే డైరెక్టర్ అన్నమాట. యాడ్ అనేది మన స్క్రిప్ట్, ఆడియన్స్ మన థియేటర్. అంతా మనమే సెలెక్ట్ చేసుకుంటున్నాం. అంతా బానే ఉంది, కానీ ఒక చిన్న ట్విస్ట్. అసలు మన షోకి యాక్టర్స్ని సెలెక్ట్ చేసే కాస్టింగ్ డైరెక్టర్ ఎవరు? ఆ పాత్ర మనది కాదు. తెర వెనుక ఇంకేదో శక్తి పనిచేస్తోంది. ఇదే మన మూడో విభాగం, యంత్రంలోని దెయ్యం. ఏంటా శక్తి అనుకుంటున్నారా? మనం మన యాడ్కి కరెక్ట్ ఆడియన్స్ని సెలెక్ట్ చేసినా సరే, ఫైనల్ డెసిషన్ తీసుకునేది మనం కాదు. ఫేస్బుక్ అల్గోరిథం అనే ఒక కనిపించని పవర్ మన యాడ్ని ఎవరికి చూపించాలో డిసైడ్ చేస్తుంది, కొన్నిసార్లు మనం అసలు ఊహించని విధంగా. ఈ విషయంపై ఒక రీసెర్చ్ పేపర్లో ఏం చెప్పారంటే, ప్లాట్ఫామ్ యాడ్ డెలివరీ అనేది యాడ్ ఇచ్చేవాళ్లు అనుకోని విధంగా ఫలితాల్ని మార్చేయగలదు. దీని అర్థం చాలా సింపుల్. మనం ఎంత జాగ్రత్తగా ఆడియన్స్ని సెట్ చేసినా ఫేస్బుక్ అల్గోరిథం మాత్రం మన యాడ్ని అది అనుకున్న గ్రూప్కే ఎక్కువగా చూపిస్తుంది. దాంతో మనకొచ్చే రిజల్ట్స్ మొత్తం మారిపోతాయి. అసలు ఈ అల్గరిథం పక్షపాతం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. రీసెర్చర్స్ ఏం చేశారంటే, లంబర్ ఇండస్ట్రీలో, అంటే కలప పరిశ్రమలో ఒక ఉద్యోగం కోసం యాడ్ ఇచ్చారు. టార్గెటింగ్ చాలా న్యూట్రల్గా పెట్టారు, అంటే అందరికీ కనిపించేలా. కానీ వచ్చిన రిజల్ట్స్ మాత్రం చాలా షాకింగ్గా ఉన్నాయి. యాడ్ ఇచ్చేవాళ్లు మేల్, ఫీమేల్ అని ఏ భేదం చూపించకపోయినా ఈ చార్ట్ చూడండి. ఆ యాడ్ ఏకంగా 90% మగవాళ్లకే చేరింది.
మరి ఎందుకిలా? బహుశా పాత డేటా ప్రకారం కలప పరిశ్రమ ఉద్యోగాల యాడ్స్తో మగవాళ్లే ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు. అందుకే ఆల్గరిథం తక్కువ ఖర్చుతో రిజల్ట్స్ తేవడానికి వాళ్లనే టార్గెట్ చేసుండొచ్చు. అయితే ఈ ప్రాబ్లం కేవలం జెండర్కి సంబంధించింది మాత్రమే కాదు. ఇంకో టెస్ట్లో ఒక టాక్సీ కంపెనీలో జాబ్స్ కోసం యాడ్ ఇస్తే అది పూర్తిగా వేరే గ్రూప్కెళ్ళింది. ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. టార్గెటింగ్ న్యూట్రల్గానే ఉంది, కానీ యాడ్ మాత్రం 75% నల్లజాతి వాళ్లకే చేరింది. అంటే దీనివల్ల మనకర్థమయ్యేదేంటంటే, యాడ్ ఇచ్చేవాళ్లుగా మనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేకపోయినా ఈ అల్గారిథం మనకు తెలియకుండానే మన యాడ్ని కొన్ని వర్గాలకే పరిమితం చేసి ఒక రకమైన పక్షపాత ఫలితాల్ని సృష్టిస్తుంది. సరే, ఈ సమస్యలన్నీ చూశాం కదా. ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం: అల్గారిథంను అదుపు చేయడం. చూడండి, ఈ అల్గారిథంతో ఫైట్ చేయడం వల్ల లాభం లేదు. దానికి బదులుగా దానితో కలిసి ఎలా పనిచేయాలో నేర్చుకోవాలి. దానికి కావలసిన క్లియర్ డేటా, కొంచెం ఫ్రీడమ్ ఇస్తే చాలు, అది మనకోసం అద్భుతాలు చేస్తుంది. దీనికి మన దగ్గరున్న ఒక పవర్ఫుల్ టూల్ క్యాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్, షార్ట్గా సిబిఓ. సిబిఓ వాడినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం బడ్జెట్ని ప్రతి యాడ్ సెట్కి మాన్యువల్గా సెట్ చేయక్కర్లేదు. మొత్తం బడ్జెట్ని ఫేస్బుక్కే ఇచ్చేస్తాం. అప్పుడు అదే చూసుకుంటుంది. ఏ యాడ్ సెట్ బాగా పర్ఫామ్ చేస్తుందో గుర్తించి బడ్జెట్ని ఆటోమేటిక్గా అటువైపు పంపిస్తుంది. దీనివల్ల మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే సిబిఓ వాడటం అంటే మన బడ్జెట్ని మైక్రో మేనేజ్ చేయడం ఆపేసి ఫేస్బుక్ని మన ఇన్వెస్ట్మెంట్ మేనేజర్గా పెట్టుకోవడం లాంటిది. ఏ యాడ్ సెట్ మీద డబ్బు పెడితే మంచి రిటర్న్స్ వస్తాయో అది రియల్ టైంలో కనిపెట్టి డబ్బుని అటే పంపిస్తుంది. దీనివల్ల మన టైం సేవ్ అవ్వడమే కాదు, మనం మాన్యువల్గా కనిపెట్టలేని అవకాశాలు కూడా దొరుకుతాయి. ఈ రోజుల్లో ఫేస్బుక్ యాడ్ స్ట్రాటజీ మొత్తం సింప్లిఫికేషన్ వైపు వెళుతోంది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, పదుల సంఖ్యలో చిన్న చిన్న క్యాంపెయిన్స్ రన్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కొన్ని పెద్ద క్యాంపెయిన్స్ పెట్టి అల్గరిథంకి ఎక్కువ డేటా, ఎక్కువ బడ్జెట్ ఇవ్వడమే బెస్ట్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎందుకంటే ఎంత ఎక్కువ డేటా ఉంటే అల్గరిథం అంత ఫాస్ట్గా నేర్చుకుని అంత మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో మోడర్న్ స్ట్రాటజీ సమ్మరీ ఏంటంటే సింపుల్: తక్కువ క్యాంపెయిన్స్, తక్కువ యాడ్ సెట్స్ క్రియేట్ చేయండి. అల్గారిథంకి ఎక్కువ డేటా ఇవ్వండి. మీ టైంని టార్గెటింగ్ మీద కాకుండా మంచి యాడ్ క్రియేటివ్స్ తయారు చేయడం మీద పెట్టండి. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ ఏఐని నమ్మండి. ప్రతి చిన్న విషయాన్ని కంట్రోల్ చేయడం ఆపేసి సిస్టమ్ని దాని పనది చేసుకొనివ్వండి. ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం: అత్యవసర ప్రణాళిక. ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసే ప్రతి ఒక్కరికీ ఇది ఒక పీడకల లాంటిది. ఒకరోజు పొద్దున్నే లేవగానే మీ యాడ్ అకౌంట్ డిజేబుల్ అయింది అని నోటిఫికేషన్ రావడం నిజంగా చాలా టెన్షన్ పెట్టే విషయం. మరి ఇలాంటి సిట్యుయేషన్లో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ అకౌంట్ డిజేబుల్ అయితే పానిక్ అవ్వడం చాలా సహజం. మన బిజినెస్ మొత్తం ఆగిపోయిందేమో అనిపిస్తోంది. కానీ ముందు ప్రశాంతంగా ఉండండి. ఇది చాలామందికి జరుగుతోంది. కొన్నిసార్లు అసలు కారణం లేకుండానే మెటా అల్గారిథం పొరపాటును ఇలా చేస్తుంది. సో కంగారు పడకండి, దీనికి ఒక సొల్యూషన్ ఉంది. అకౌంట్ని తిరిగి పొందడానికి ఒక 3 స్టెప్ ప్లాన్ ఫాలో అవ్వాలి. మన మెయిన్ టార్గెట్ ఏంటంటే ఆటోమేటెడ్ సిస్టమ్ని దాటుకుని మన కేస్ని ఒక మనిషి చూసేలా చేయడం. స్టెప్ 1: మీకు వచ్చిన నోటిఫికేషన్లో ఉన్న లింక్ ద్వారా రిక్వెస్ట్ రివ్యూ చెయ్యండి. ఇది తప్పనిసరి. స్టెప్ 2: మెటా సపోర్ట్ సిస్టంలోకి వెళ్ళి ఒక మనిషితో చాట్ చేయడానికి ట్రై చేయండి. ఇక స్టెప్ 3: ఇదే చాలా ముఖ్యం. మీ కేస్ని మాన్యువల్ రివ్యూ కోసం పై టీంకి పంపమని పదే పదే అడగాలి. అంటే ఎస్కలేట్ చేయమని అడగాలి. ఓకే, సింపుల్గా కనిపించే బూస్ట్ బటన్ దగ్గర మొదలుపెట్టి అల్గారిథం కాంప్లెక్సిటీ వరకు చాలా విషయాలు చూశాం. ఫేస్బుక్ యాడ్స్ ఎంత పవర్ఫుల్ టూల్ అయినా వాటితో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయని మనకు అర్థమైంది. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది. మనం బెస్ట్ రిజల్ట్స్ కోసం ఆప్టిమైజ్ చేస్తున్నాం సరే, కానీ అదే సమయంలో న్యాయంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా ఎలా ఉండగలం? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.